హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో మనం ఫ్యాబ్రిక్ తోటి ఫ్లవర్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. చూడండి, ఈ హ్యాండ్స్కి మనము ఫ్లవర్ ఇలా కుట్టుకున్నాం కదా. ఈ హ్యాండ్స్ చూడండి ఎంత అందంగా ఉందో. ఈ హ్యాండ్స్కి అయితే ఈ డిజైన్ చేశాను, కానీ ఈ డిజైన్ అయితే మీకు చూపించలేదు, కానీ ఫ్లవర్ మాత్రం చూపిస్తున్నాను. చూడండి, మనం ఇలా క్లాత్ తీసుకున్నాం కదా. ఈ క్లాత్ తీసుకొని చిన్న గ్లాస్ తీసుకున్నాము, టీ టీ గ్లాసు. ఈ గ్లాస్ తీసుకొని ఇలా రౌండ్ షేప్లో మనం క్లాత్ డ్రాయింగ్ వేసుకొని కట్ చేసుకుందాం. చూడండి, ఇలా ఇలా రౌండ్ వేసేసుకున్నాం కదా. చక్కగా రౌండ్ వచ్చేటట్టుగా మనం డ్రాయింగ్ వేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం కట్ చేస్తున్నాం. చూడండి, చక్కగా రౌండ్ వచ్చేటట్లుగా మనం కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఇదే క్లాత్ తోటి మనం ఒక 5 పీసులు కట్ చేసుకోవాలి. 5 పీసులతోటి ఫ్లవర్ అయితే మనకి చక్కగా వచ్చేస్తుంది. ఇదో ఇలా మనం 5 పీసులు కట్ చేసుకున్నాం కదా. 5 పీసులతోటి చేసుకోవచ్చు, 6 పీసులతోటి చేసుకోవచ్చు. నేనైతే 5 పీసులతోటి ఈ ఫ్లవర్ని చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇలా రౌండ్గా కట్ చేసుకున్న క్లాత్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒకవైపు ఫోల్డ్ చేసుకొని మళ్ళీ రెండో వైపు కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత సూది తీసుకొని మనం చూడండి, ఈ కార్నర్లు ఉన్నాయి కదా, ఆ చివర్లో మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క రేకుని తీసుకొని మనం ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇలా అన్ని రేకులు మనం కుట్టుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూడండి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలా ఈ రేకులని అన్నీ మనము కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్నాం కదా. కుట్టుకున్న తర్వాత చూడండి, ఈ కార్నర్ దగ్గర క్లాత్ అనేది కొంచెం హెచ్చు తగ్గులుగా వచ్చేసింది. దాన్ని మనం నీట్గా కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, దారం ఉంది కదా, ఆ చివర ఈ చివర ఆ దారాన్ని మనం పట్టుకొని ఇలా ముడి వేసుకుందాం అన్నమాట. ఇలా ముడి వేసుకుంటే ఫ్లవరు ఈ విధంగా మనకి వచ్చేసింది. చూడండి, ఈ ముడి వేసుకున్న తర్వాత మనం 2-3 ముళ్ళు వేసుకోవాలండి. ఈ 2-3 ముళ్ళు వేసుకున్న తర్వాత మనం ఈ దారాన్ని కట్ చేసుకుంటున్నాం. దారాన్ని కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఫ్లవర్ అయితే మనకి ఎలా వచ్చిందో. ఈ రెక్కల్ని ఈ విధంగా మనం విడదీసుకోవాలి. ఇలా విడదీస్తే చూడండి, 5 రెక్కలున్న ఫ్లవర్ మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన మనం లోపల ఖర్చులు ఉన్నాయి కదా, కుట్టిన గుర్తులన్నీ, అవన్నీ కనిపించకుండా మనం ఒక పైన బటన్ పెట్టేసి కుట్టేసుకుందాం. బటన్ కానివ్వండి, లేకపోతే మన దగ్గర ఏవైనా పూసలు ఉన్నాయనుకోండి, కొంచెం లావుగా ఉండే పూసలు, అవి కూడా మనం పెట్టి కుట్టుకోవచ్చు. ఇలా కుట్టేసుకున్నాం కదా. చూడండి, ఈ ఫ్లవర్ అయితే మనకి చాలా అందంగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని మనము చూడండి, నేను హ్యాండ్ ముందుగా డిజైన్ చేసి ఉంచేసాను కదా, దానిపైన ఇప్పుడు మనం ఇలా ఇలా పెట్టేసి కుట్టుకుందాం. ఈ విధంగా మనం ఎక్కువ ఖర్చు కూడా లేకుండా మనం ఇలా ఫ్లవర్ తయారు చేసుకొని హ్యాండ్స్కి కానివ్వండి, నెక్కి కానివ్వండి, ఈ విధంగా డిజైన్ చేసుకుంటే మనకి డిజైన్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. తక్కువ ఖర్చుతోటి కూడా ఇది అయిపోతుంది. చూడండి, హ్యాండ్ మనకి ఎంత అందంగా కనిపిస్తుందో.